ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక పాత పెన్షన్ పునరుద్ధరణ, ఉద్యోగులకు సంబంధించి కీలక డిమాండ్లు, ఫిట్మెంట్ పై కూడా భేటీ. అసలే వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీలో 8వ పే కమిషన్ మీటింగ్. పాత పెన్షన్ పునరుద్ధరణ, డెడ్లైన్ పెంపుతో సహా ఉద్యోగుల యొక్క కీలక డిమాండ్లు. 8వ పే కమిషన్ మీటింగ్ అయితే జరుగుతోంది. వినతి పత్రాల సమర్పణకు గడువును పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రతినిధులు 8వ వేతన సంఘంతో సమావేశమయ్యారు. పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించడం, వివిధ ఉద్యోగ సంఘాలకు వేర్వేరు సమావేశ సమయాలను కేటాయించాలనే ప్రతిపాదనలు అయితే చేశారు. ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. రైల్వే, రక్షణ రంగాల వంటి పరిశ్రమలను సందర్శించి అక్కడ పని పరిస్థితులను అంచనా వేయాలని సైతం ఎన్జీజేఎంసీ కమిషన్ అయితే కనుక కోరింది. ఎన్సీ కమిషన్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతిపాదనలతో మెమరాండం సమర్పణకు గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలకు ప్రత్యేక సమావేశాలు కేటాయించడం, వాటా అవసరం లేని పింఛన్ పథకాన్ని అంటే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా ఉద్యోగుల యొక్క పని పరిస్థితులను గమనించడానికి రైల్వే, రక్షణ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలలో వ్యక్తిగత పర్యటనలు చేయాలని సూచించారు. ఢిల్లీ కేంద్రంగా మంగళవారం నాడు ఏప్రిల్ 28, 2026 రోజున నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ 8వ పే కమిషన్ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో కీలక అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. ఏప్రిల్ 28, 2026 తేదీన జరిగిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ AIDEF కార్యదర్శి సి శ్రీకుమార్, ఎన్సీజేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం, అలాగే 8వ పే కమిషన్ చైర్పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి ముఖ్యమైన అంశాన్ని హైలైట్ చేశారు. వినతి పత్రం సమర్పించే గడువును ఏప్రిల్ 30, 2026 నుంచి మే 31, 2026 వరకు పొడిగించాలని ఎన్సీజేసీఎం 8వ వేతన సంఘం చైర్పర్సన్ కోరింది. అనేక ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు తమ వినతి పత్రాన్ని ఆన్లైన్లో సమర్పించలేకపోతున్నందున గడువు పొడిగింపుకు అవసరమైందని ఉద్యోగ సంఘం తెలిపింది. ఇక ఉద్యోగ సంఘాల నుంచి వినతి పత్రాన్ని PDF, MS వర్డ్ ఫార్మాట్లో కూడా స్వీకరించాలని ఎన్సీజేసీఎం అభ్యర్థించింది. ఇక NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ UPSలను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ OPSను పునరుద్ధరించాలని ఎన్సీజేసీఎం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. బుధవారం నాడు జరిగిన ఈ సమావేశంలో ఈ డిమాండ్ను అది పునరుద్ఘాటించింది. 8వ CPC టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ TORలో ఇచ్చినటువంటి అన్ఫండెడ్ పెన్షన్ అనే పదం సరైంది కాదని పేర్కొంది. ఎందుకంటే నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం వాటా అందిస్తున్న కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ను ఉద్యోగులు వదులుకొని పెన్షన్ స్కీమ్ని ఎంచుకున్నారని తెలిపింది. ఉద్యోగుల యొక్క కనీస వేతనాలు 1,69,000 వరకు ఇవ్వాలని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.83 వరకు ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనవరి 1 నుంచి అన్ని బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో 8వ పే కమిషన్ ఉద్యోగ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పర్యటిస్తామని, అప్పుడు తమ డిమాండ్లు తెలపాలని ఉద్యోగ సంఘాలకు పే కమిషన్ అయితే సూచించింది.